అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన గోమాత రాధమ్మకి శ్రీమంతం చేయాలని అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాము. అంతలోపల ఆమెకి డెలివరీ కూడా అయిపోయింది. 12 మగబిడ్డకి జన్మనిచ్చిందనమాట. ఇది తనకు రెండో సంతానం అండి. ఇంతకుముందు కూడా కొడుకే పుట్టాడు, ఇప్పుడు కూడా కొడుకే పుట్టాడనమాట. కాకపోతే లాస్ట్ టైం డెలివరీ అయినప్పుడు చాలా కష్టపడిందండి. 5 గంటల సేపు నొప్పులు పడిందనమాట. ఈసారి మాత్రం అసలు అట్లేం లేదు. మేతకి వెళ్ళిన చోటే మేత మేస్తూ ఉన్నట్లుగానే ఈ రకంగా డెలివరీ అయిందనమాట. మేమంతా అందుబాటులోనే ఉన్నాంలేండి. ఈ రకంగా అయినప్పుడు అక్కడ నుండి ఒక సంచి పట్టులో పెట్టుకొని దూడని గోశాలకైతే తీసుకొచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నిమరకూడదంట, వద్దు అని చెప్తుంది. నేను నిమరతా అంటే వద్దు, నాకు నిమరద్దు అన్నట్లుగా. అంటే దూడ మీద అంత శ్రద్ధగా దూడను గమనించుకుంటుంది అనమాట. ఇంక వాడు అప్పుడే పుట్టి అప్పుడే లేచి నిలబడి అప్పుడే పాలు తాగేసి బుజ్జిపొట్ట నింపుకొని ఆడుతున్నాడు అనమాట. వాడు అప్పటికప్పటికే కొన్ని గంటల్లోనే ఈ రకంగా. కాకపోతే రాధమ్మ మాత్రం కొంచెం అలిసినట్లే అనిపిస్తుంది. మనిషికైనా గోవుకైనా నొప్పులనే సహజంగానే ఉంటుంది కదండి. లేకపోతే మనం చెప్పగలుగుతాం, అవి చెప్పలేదు, అంతే తేడా. అవునా కదా, మీరేమంటారు?